హాయ్ అండి, వెల్కమ్ టు తేజ పూజ వ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాం. ఈరోజు మన వ్లాగ్ మా యోక్షిత్ స్కూల్లో పీటీఎం ఉందన్నమాట, దానికి అటెండ్ అవ్వాలి. సో ఇప్పుడైతే నేను ఇంట్లో పని అంతా ఫినిష్ చేసుకొని నేను పిల్లలైతే రెడీ అయిపోయాం. సో ఎంత పని ఉన్నా మేనేజ్ చేయొచ్చు, కానీ ఈ పిల్లలకి అన్నం పెట్టాలంటే అదే నాకు పెద్ద టాస్క్. యోక్షిత్ అయితే అంతగా విసిగిచ్చాడు, వాడికి ఇష్టం లేకపోయినా తినడానికైతే ట్రై చేస్తాడు. కానీ కృషిక నాకు తినిపించాలంటే నా తల ప్రాణం తోకకైతే వచ్చేస్తుంది. ఇప్పుడైతే మేము ఇంకా బయలుదేరుతున్నాం స్కూల్కి. వారికి ఇవాళ ఎర్లీగా అయితే డ్యూటీ ఉంది, సో ఆయన వెళ్ళిపోయారు కాబట్టి పీటీఎం నేను అటెండ్ అవ్వాల్సి వస్తుంది పిల్లల్ని తీసుకొని. కాకపోతే ఆయనే వెళ్ళి అటెండ్ అయ్యి వచ్చేవారు ప్రతిసారి. కృషికకి ప్రతి విషయంలో పంతం ఎక్కువ. తనే దిగుతానని చెప్పి మొండికేస్తా ఉంటే నేను సరే దిగుమని చేపట్టుకొని తీసుకొని అయితే వెళ్తున్నా. మా యోక్షి స్కూల్ ఇక్కడ నుంచి దగ్గరగా 15 minutes పడుతుంది వాళ్ళ స్కూల్కి వెళ్ళాలంటే. యాక్చువల్లీ వాళ్ళ స్కూల్ ఉండేది మా క్యాంపస్లోనే, కానీ మా క్వార్టర్ వేరే దగ్గర దొరికింది, అందుకే బైక్లో అయితే వెళ్ళాల్సి వస్తుంటుంది. కింద అయితే మా కిందింటి వాళ్ళు ఎంత బాగా గార్డెన్ చేసుకుంటారంటే చాలా ఓపిక, వాళ్ళకి బాగా చేసుకుంటారు. అందరికీ సపరేట్ గ్యారేజెస్ అని ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఉన్నాయి కదా, ఇట్లా తలా ఒకటికైతే ఒక్కొక్కరికి గ్యారేజెస్ ఉంటాయి. మా గ్యారేజ్ ఓపెన్ చేసి స్కూటీని అయితే బయటికి తీయాలి. ఇంకా స్కూటీని బయట తీసి ఇంకా వెళ్ళడమే. చిట్టి తల్లి చూడండి, మీ ఇద్దరు స్కూటీలో వెళ్ళండి, నేను నా సైకిల్లో వస్తా అని చెప్పి ఇక్కడ తన సైకిల్ బయటికి అయితే తీస్తుంది. వద్దమ్మా అని చెప్పి మళ్ళీ తన సైకిల్ లోపల పెట్టేసి ఇంకా మేమైతే బయలుదేరుతున్నాం. ఇప్పుడు యోక్షిత్ వాళ్ళ స్కూల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము, నేను, కృషి, యోక్షిత్. వేరే పిల్లల వాళ్ళ పేరెంట్స్ కూడా అయితే వచ్చేసారు అందరూ. మ్యాక్సిమం ఎవరు స్కిప్ చేయరు, ఇది కంపల్సరీ అటెండ్ అవ్వాలి పీటీఎంకి. ప్రతి మంత్లో ఒక సాటర్డే అయితే వీళ్ళు పెట్టుకుంటారనమాట పీటీఎం. అప్పుడు ఖచ్చితంగా మనకి ఎన్ని పనులున్నా, ఒకవేళ హస్బెండ్కి వీలు అవ్వకపోతే ఖచ్చితంగా పేరెంట్స్లో ఎవరో ఒకరైతే ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి పీటీఎంకి. ఇంకా ఇదంతా యోక్షిత్ వాళ్ళ స్కూలు, చాలా బాగుంటుంది వీళ్ళ స్కూలు. మీ స్కూల్స్లో పిల్లలని చాలా బాగా కేర్ చేస్తారు. ఈ సంబంధించిన ప్రతి విషయం లైక్ ఎడ్యుకేషన్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఏదైనా సరే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. ప్రతి ఒక్క ఈవెంట్ ఒక మెమరబుల్గా వాళ్ళ లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా చేస్తారు ఈ స్కూల్లో అయితే. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము, యోక్షిత్ వాళ్ళ క్లాస్ రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం మేము. నార్మల్గా మిగతా డేస్లో అయితే పేరెంట్స్కి అయితే లోపలికి రావడానికి ఎలా ఉండదు స్కూల్లో, ఓన్లీ స్టూడెంట్సే వెళ్ళాలి. ఎంత ఉన్నా గేట్ అవతలే మనము వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే తీసుకుపోయి లోపల వదులుతారు పిల్లలని. పీటీఎం టైంలోనే మనకి లోపల పర్మిషన్ అయితే ఉంటుంది స్కూల్లో. ఇప్పుడైతే యోక్షి వాళ్ళ క్లాస్ రూమ్కి అయితే వచ్చేసాము. లోపలికి రాగానే మా యోక్షిత్ వాళ్ళ మ్యామ్ ప్రోగ్రెస్ కార్డ్ ఇంకా వాడి ఎగ్జామ్ పేపర్స్ ఇచ్చింది. ఇవ్వగానే నేనైతే షాక్ అయ్యాను, ఇవి మా యోక్షిత్వేనా అనేసి. ప్రతి ఒక్క సబ్జెక్ట్లో అవుట్ ఆఫ్ రాకపోయినా అవుట్ ఆఫ్కి ఒక్క మార్క్ అంటే 48, 49 అలా వచ్చాయి. చాలా బాగా రాశాడు ఎగ్జామ్స్. కానీ ఇంత ఏజ్లో వీడు ఇంత రాశాడంటే గ్రేటే. నేను చిన్నగా ఉన్నప్పుడు నాకైతే ఇంత నాలెడ్జ్ లేదు, వీడైతే గ్రేట్ అబ్బా. ఇంత చిన్న వయసులోనే అసలు ఇన్ని మార్క్స్ తెచ్చుకున్నాడంటే నాతో పోలిస్తే మా యోక్షియే మంచిగా చదువుతున్నాడు. యోక్షి వాళ్ళ మ్యామ్ కూడా యోక్షిత్ని బాగా పొగిడింది, బాగా ఇంప్రూవ్ అయ్యాడని చెప్పి. ఎందుకంటే మేము లాస్ట్ నవంబర్లోనే ఇక్కడికి వచ్చాము. మా యోక్షికి కొంచెం హిందీ ప్రాబ్లం అన్నమాట, లాంగ్వేజ్ ప్రాబ్లము. సో అవడానికి చాలా టైం అయితే పట్టింది. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ ప్రిన్సిపల్ మ్యామ్ యూకేజీకి వాడికి ప్రమోట్ చేయనని చెప్పింది, కానీ వాడు ఇంత స్పీడ్గా డెవలప్ అవుతాడని నేనైతే అనుకోలేదు. మొత్తానికైతే నేనైతే చాలా హ్యాపీ. ఇంకా ఇక్కడైతే టేబుల్ పైన వీళ్ళకి పిల్లలతో యాక్టివిటీ చేయించారు. ఇంకా బయటికి వచ్చి చూస్తే ఇద్దరు అన్న చెల్లెలు మంచిగా ఆడుకుంటున్నారు వాళ్ళ స్కూల్ పార్క్లో. వీళ్ళకి లోపలికి వచ్చినప్పటి నుంచి దాని ధ్యాస అంతా ఇక్కడే ఉంది. లోపల రూమ్లో కూడా, క్లాస్ రూమ్లో కూడా అసలు ఉండలేదు. ఇద్దరు బయటకు వచ్చేసి వాళ్ళిద్దరైతే ఆడుకుంటున్నారు. ఈ పాపకు అసలు భయం కూడా ఉండదు కింద పడతామని, ఏదో పెద్దదానిలాగా ఎక్కి అన్నీ ఆడుకుంటూ ఉంటుంది. అందుకే వాళ్ళన్న వెనకలు కింద పడిపోతుందేమో అని వెనకానే ఉన్నాడు. యోక్షిత్ వాళ్ళ మ్యామ్ యోక్షిత్కి పార్టీ ఇమ్మనింది.
అంటే బాగా చదువుకొని బాగా రాశాడు కదా, వాడికి చిన్న ఎంకరేజ్మెంట్ లాగా వాడికి ఏదైనా సర్ప్రైజ్ ఏదో ఒకటి ఇవ్వండి అని చెప్పింది. మా వాడికి ఆ మాట బాగా గుర్తొచ్చినట్లుంది. వెంటనే వాళ్ళ డాడీకి కాల్ చేశాడు, డాడీ ఎక్కడున్నావని. మరి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళాము మేము. వెళ్ళంగానే వాళ్ళ డాడీకి చూపిస్తున్నాడు మొత్తం పేపర్స్ అన్నీ. వాళ్ళ డాడీ కూడా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, బాగా రాశావు యోక్షిత్ అని. టైం దొరికింది కదా అని మా యోక్షిత్ వాళ్ళ డాడీకి మంచి ఫిట్టింగ్ అయితే పెట్టాడు. లాస్ట్ టైం ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ వస్తే ర్యాబిటో లేదా డాగియో తీపిస్తా అని చెప్పి వాడికి చెప్పాడు. వాళ్ళ డాడీ ఉండి ఏం పార్టీ కావాలంటే, పార్టీ ఏమొద్దు నాకు ర్యాబిట్ కావాలని చెప్పి వాళ్ళ డాడీని అయితే అడిగాడు. వాళ్ళ డాడీ సరే కొనిస్తా అని చెప్పారు. ఇక అయితే ఇంక ఇంటికి వచ్చేసాం. ఇంటికి రాగానే ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి. ఇంటికి రాగానే 12 అయిపోయింది. 1 o'clockకి ఖచ్చితంగా మేము లంచ్ అయితే చేస్తాం కాబట్టి రాగానే ఇంకా జీరా రైస్, ఆలూ కర్రీ చేద్దామని చెప్పి ఇంకా స్టవ్ ఆన్ చేసి అయితే ప్రాసెస్ అన్ని చేస్తున్నాను. ఆనియన్స్ కట్ చేసి ఇంకా పోపు అయితే పెట్టి స్టార్ట్ చేస్తున్నాను. ఆలూ మటర్ కర్రీ చేస్తున్నాను. అదండి ఈ వంట గురించి పక్కన పెడితే మరి మీరేం చేస్తారు? ఊరికే వీడియో చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నచ్చితే కామెంట్ చేయండి. మరి మీరు నన్ను సపోర్ట్ చేస్తేనే కదా ఇంకా మంచి మంచి వీడియోస్ నేను మీతో షేర్ చేసుకోగలను. కాబట్టి డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరి మర్చిపోకండి. ఇప్పుడు కర్రీ అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఫైనల్ రిజల్ట్ అయితే కర్రీ ఇలా వచ్చింది. ఓకే అండి, మరి నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, సీ యూ. చెప్పాను కదా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే కామెంట్ కూడా చేయండి. బాయ్ అందరికీ.